ఛానల్ లాక్స్. మేము ఈరోజు చేయబోయే వంట చేపలు తెచ్చుకున్నాము. ఈ చేపలు బొచ్చు చేపలు అంటారు. బొచ్చు చేపలతో ఇప్పుడు ఫ్రై చేస్తానండి నేను. ఇప్పుడు కడుక్కున్నాము, ఉప్పు వేసి బాగా పసుపు ఉప్పు వేసి కడగాలి. ఉప్పు పసుపు వేస్తే వాసన కూడా కొంచెం పోతుంది. మంచి నీళ్ళ తగలదాము. కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిసినాక పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాము. నూనె వేడెక్కింది, చేప ఎంత వంట చిన్నగా పెట్టి వేయించుకోవాలి. ఇట్లా చిన్నగా పెట్టుకొని వేయించుకుంటే బాగా ఫ్రై అవుతుంది. లోపల కూడా బాగా పిచ్చి బాగా అంటుకుంటుంది. ఇట్లా బాగా ఇట్లా వేయించుకోవాలి. సన్న మంట పెట్టుకొని ఇట్లా వేయించాలి. చేపలు ఎంచుతున్నాములు. అవునా? అందుకే వాసన వస్తున్నాయి కదా నీకు. వాసన వస్తుంది, అందుకు వచ్చిన. అవునా? తింటావా నువ్వు చేప? నాకు ఇష్టం లేదమ్మా. అవునా? ఎందుకమ్మా? ఉడికనే.
ఇది వంకాయ కూడా వేసాను. అవునా? వంకాయ, అన్నము, చేప ఫ్రై, మళ్ళీ పప్పు చారు. అంటే మీ ఇంట్లో స్పెషల్ వంటనే. స్పెషల్ ఏం లేము, చేస్తాం కదా. అంటే మామూలుగా స్పెషల్ చేస్తారు కదా, గుడ్డు గుర్తు ఒకసారి గుడ్డు. కనపడకుండా కనపడుకుంటున్నారు ఇద్దరు. దేకో వాళ్ళ అమ్మకాడ ఇవాను ఆడ పైన వాళ్ళ ఇంట్లో పండుతున్నాడు. నుంచి వచ్చిన లేచినాడు ఇప్పుడు. అవునా? మరి తీసుకురావచ్చు కదా, వీడు తింటున్న చేప. కింద ఉన్నాడు వాళ్ళ అమ్మ కాడ. అవునా? చేప అంటే ఇష్టం ఈ వానికి. పిలుచుకోద్దునా? పిలుచుకోద్దులే. అయిందావా? చేప రెడీ. స్మెల్ బాగా వస్తున్నావు ఫ్రైడ్. మళ్ళీ చేప ఎక్కడికి వచ్చినావు బాబా? కాలిన్ల వెంకటరమణ కాలి. బాగుంటాయి చేపలు. చేపలు టేస్ట్. దీనివల్ల ఏమవుతుందవ్వా? మనము చేప తింటే కంటికి మంచిదము, కన్ను చూపులు బాగా కనపడుతుంది అనమాట. చేప తింటే, చేప తినడం వలన మనము కన్ను బాగా కనొస్తాయి. కళ్ళు అవునా? వల్ల కన్ను చూపు బాగా కనొస్తుంది అమ్ములు. ఈ పాట కాదని కొంచెం ఏందండి, ఎలా ఉందో చూద్దాము. బాగున్నావా? ప్లీజ్ మై ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.